నాగార్జున యాదవ్ గారు చెప్పండి, కీరవాణి గారిది కులగజ్జనాలా లేకపోతే ఇంకే పార్టీ గజ్జనాలా ఇట్లా మాట్లాడటం కానీ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కానీ, మరి రామోజీ కంటే ఎన్టీ రామారావు కంటే రామోజీ గొప్పవాడన్నట్లు చంద్రబాబు మాట్లాడటం కానీ మీకేమనిపించింది? ఇవన్నీ విన్న తర్వాత నిజంగానే పేదల తరఫున మాట్లాడా, తాగుబోతుల తరఫునను అలాగే సినిమా టికెట్లు రేట్లు పెంచడం తరఫున కీరవాణి మాట్లాడినట్లు అనిపించిందా? సాక్షి టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలండి. నాకు కీరవాణి గారంటే బాగానే మంచి అభిప్రాయమే ఉంది. ఆయన తెలుగు సినిమాకి సంబంధించి ఎంతో కొంత తమకున్నటువంటి సంగీతమైనటువంటి నాలెడ్జ్తో మన అందరికీ మంచి పేరు తెచ్చారు, మంచి పాటలు కూడా రూపొందించారు, మీకు కాదనట్లా. కాకపోతే మరి రాజకీయంగా ఆయనకి ఏమన్నా అజ్ఞానం ఉందా లేదా అనేది అర్థం అవ్వట్లేదండి. బహుశా సాధారణంగా స్పందించకూడదు అనుకున్నాం, కానీ మరి కీరవాణి గారు తమ స్థాయిని మరిచి ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకంత దిగజారిపోయి వ్యాఖ్యలు చేశారనేది అర్థం అవ్వట్లేదు. కబంధ హస్తాల నుండి ఆయన భీష్ముడిలాగా చనిపోయారు అని అంటాడు. మరి రామోజీరావు ఆయనకి ఎందుకు భీష్ముడిగా కనపడ్డాడో, బహుశా ఆయనకి మనసు మమతల అవకాశం కల్పించినంత వరకు మీకు భీష్ముడైతే అయ్యాడేమో కానీ రామోజీరావు అనే వ్యక్తి అంటే దురదృష్టవశాత్తు కీరవాణి గారి వల్ల చనిపోయినటువంటి రామోజీరావు గారిని కూడా మరొకసారి తలుచుకునేటువంటి ఒక దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రావడం నిజంగా శోచనీయం. ఆయన మీకు భీష్ముడేమో కానీ మా అందరికీ యముడయ్యా. ఎందుకు యముడని చెప్తున్నాం అంటే ఆయన కబంధ హస్తాలు అన్నారు కదా. ఈ కబంధ హస్తాలు 1963లో ఎలైట్ అనేటువంటి ఇంగ్లీష్ పేపరు మొదలు పెట్టినటువంటి తెలుగు దార్శనికుడుగా మీరు చెప్పారే, ఆయన కబంధ హస్తాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు ప్రజలు విలవిలలాడిపోయారనే విషయాన్ని మేము ఒకసారి మనవి చేస్తున్నా. ఆయన రామోజీరావు తన కబంధ హస్తాలతోనే 2168 కోట్ల రూపాయలు మార్గదర్శి పేరు మీద డిపాజిట్లు సేకరించినటువంటి కబంధ హస్తాలు మీకు తెలియవేమో కీరవాణి గారు, అది ఒకసారి తెలియజేయాలనుకుంటున్నా. రష్యా నుంచి డబ్బులు దొంగతనంగా తీసుకొచ్చి దేశద్రోహం చేసినటువంటి కబంధ హస్తాలయ్యా రామోజీరావు గారివి. ఆ విషయాన్ని మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా డాల్ఫిన్ హోటల్, సితారా హోటల్లో చేయలేని అత్యంత జుగుప్సాకరమైనటువంటి సంఘటనలు చూసినటువంటి కబంధ హస్తాలయ్యా రామోజీరావు అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను కీరవాణి గారు అని అన్నా. రామోజీ ఫిలిం సిటీలో క్యాబరే డాన్సులు వేపించి, అసంఘాకి కార్యక్రమాలు చేపించి, మందులు విందులు చిందులతో న్యాయమూర్తులను సైతం వలలో వేసినటువంటి కబంధ కృతికమైనటువంటి హస్తాలయ్య రామోజీరావు గారి అనేది మీకు తెలియజేస్తున్నా. 1962లో మార్గదర్శి పెట్టిన కాడి నుంచి 1974లో ఈనాడు వచ్చిన తర్వాత కాడి నుంచి ఈ కబంధ హస్తాలతో బడుగు బలహీన వర్గాల జాతుల్ని వెనక్కి తొక్కేసినటువంటి కబంధ హస్తాలయ్య రామోజీరావు గారి అని అంటున్నాం. ఆ కబంధ హస్తాలతోనే తమకు మనసు మమత అనేటువంటి సినిమాకి అవకాశం కల్పిస్తే మీరు ఆయన కబంధ హస్తాలను సువర్ణాస్తాలు మీకు అయ్యేమేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల, మాదిగ, వడ్డిర, బలిజ, లంబాడ ఎటువంటి అన్ని జాతుల్ని అత్యంత ఘోరంగా పాశవికంగా ఈ చరిత్రలో కనపడకుండా తొక్కివేసినటువంటి కబంధ హస్తాలయ్య రామోజీరావు. కాబట్టి కీరవాణి గారు మీరు మరీ ఎక్కువ మాట్లాడే కార్యక్రమాలు చేశారు కాబట్టి విమర్శించవచ్చు మిమ్మల్ని, కానీ మిమ్మల్ని విమర్శించి ఎంతో కొంత మీ జ్ఞానాన్ని మీరు ప్రదర్శించారనే ఉద్దేశంతో రామోజీరావు గారి గురించి కొన్ని వాస్తవాలు తెలియజేయాలంటే మీకు సంబంధించినటువంటి మీ సినిమా వారికి సంబంధించి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయితే ఎన్టీ రామారావుకు విలువలు లేవని వలువలు ఉడ్చి దుస్తులు తొలగించి శ్రీలోలుడిగా చిత్రీకరించి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం ఎన్టీ రామారావు గారికి లేదని తన కబంధ హస్తాలతో ఈనాడులో రాసినటువంటి వైనం మాకు కనబడుతుందండి. ఆ కబంధ హస్తాలు ఎప్పుడు చెరిపోయాయంటే ఆయన మరణాన్ని మేము ఎక్కువ చేయాలో తక్కువ చేయాలనేటువంటి వాదనకి పోలా. ఆయన చనిపోయినప్పుడు కూడా మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవంగా స్పందించారు, మాలాంటి వాళ్ళం కూడా గౌరవంగా స్పందించాం. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయన గురించి మాట్లాడకూడదు అనేటువంటి ఒక సంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాము అంటే ఆయన ఏదో పైనుంచి ఊడిపోయినటువంటి మహా వ్యక్తి అనేటువంటి భావనలో మేము లేము. కాబట్టి మిమ్మల్ని వ్యక్తిగతంగా మేము కొంత ఆరాధిస్తాం, కొంత మీ సంగీతాన్ని మేము గౌరవిస్తాం. కాబట్టి ఇటువంటి వాక్యాల మీద మీరు తిరిగి సంజాయిషి ఇచ్చుకోని పరిస్థితులు అయితే రామోజీరావు చేసినటువంటి కబంధ హస్తాల్ని ఆయన చేసినటువంటి అంటే సినిమా టికెట్లు రేట్లు కాదు, అక్కడ ఏపీకేమో సినిమా ఇండస్ట్రీకి
అక్కడ పెట్టండి అన్న జగన్ గారిదేమో కబంధ హస్తం అంట, ఇక్కడ ఏమి చేయకపోయినా కూడా టికెట్ల రేట్లు పెంచుకోండి అని చెప్పి ఇచ్చినటువంటి జీవోలు ఇస్తేనేమో అది అభయహస్తం అంటున్నారు. అంటే ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇస్తే అభయహస్తమా, మద్యం ధరలు తగ్గిస్తే అభయహస్తమా? ఎట్లా ఈ తేడా కూడా గమనించకుండా మరి అంత పెద్ద కీరవాణి గారు ఇట్లా ఈ గజ్జితోటి మాట్లాడతారా? సార్, ఎవరిది కబంధహస్తమో ఎవరిది అభయహస్తమో ఒకసారి సరస్వతి పుత్రుడైనటువంటి వేటూరి సుందరరామూర్తి గారి కుటుంబాన్ని అడిగితే తెలుస్తుందండి. వారి సంగీత కుటుంబానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి చెబుతున్నా. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కుటుంబాన్ని అడిగితే తెలుస్తుందండి ఎవరిది కబంధ హస్తమో ఎవరిది అభయహస్తమో అనేది తెలుసుకోవాలంటే. కేవలం ఆయన వారి కుటుంబం వారికి కావాల్సినటువంటి అవసరాల కోసం కీరవాణి గారు ఇచ్చేంత జుబుక్సాకరమైనటువంటి స్థాయిలో దిగజారిపోయి మాట్లాడడాన్ని, ఇక వారికి ఉన్నటువంటి వ్యక్తిగత అవసరాల దృష్ట్యా వారు ఎందుకు అటువంటి చేయదులో, వారికి ఏమైనా తారా సితారా హోటల్లోనో రామోజీ ఫిలిం సిటీలోనో ఏమన్నా పనులు ఉన్నాయేమో అందుకని అటువంటి వ్యాఖ్యలు చేశారేమో తెలియదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబాన్ని అడిగితే తెలుస్తుందండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి భారతరత్న అడగలేనటువంటి స్థాయిలో కీరవాణి గారు ఉండి రామోజీరావు గారికి భారతరత్న కావాలని అడుగుతున్నారే మీరు? ఎందుకు బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు? ఎందుకు బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా ఎందుకు వచ్చింది ఆయనకి? ఏ షూటింగ్కి రావాలని ఆయన్ని బెదిరిస్తే బాలసుబ్రహ్మణ్యం గారికి ఈటీవీకి ఒక ఒప్పందం ఉంది, ఈ ఒప్పందం ప్రకారం మీరు రావాలి అని చెప్పి దుర్మార్గంగా ఆయన చెన్నైలో ఉన్న వాడిని హైదరాబాద్కి ఈడ్చుకొచ్చి ఆయన కరోనా బారి పడ్డానికి ప్రథమ ముద్దాయి రామోజీరావు కదా. ఎందుకు మా చేత మాట్లాడించేటువంటి కార్యక్రమాలు చేస్తారు?